హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే స్పైసీ చికెన్ కర్రీ అయితే ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేయచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడైతే చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే ఒక 600 గ్రామ్ ఉంటుంది. దీనికి నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బాగా కలుపుకుంటున్నాను. ఇవంతా బాగా మసాలా అంతా చికెన్ ముక్కలకి మంచిగా పెట్టేలాగా చూసుకోవాలి. ఇక్కడ మొత్తం కలిపేసి మీకు టైం ఉంటే 1 అవర్ కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఒక 10 మినిట్స్ అలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఎలా అని కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నంగా కట్ చేసుకుంటే మన కర్రీ అయితే బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే మనం ఏ పేస్ట్ యాడ్ చేయము, అందుకని వీలైనంత సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. మీరు సన్నంగా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదన్నా ఇలానైనా కట్ చేసుకొని మొత్తం ఇలానే 3 కట్ చేసుకోవాలి. ఇవి సుమారు ఒక 1/2 కేజీలా ఉంటుంది. నేనైతే మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే మొత్తం పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక 3-4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, అలా 4-5 లవంగాలు వేసి ఇవి కొద్దిగా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మన ఆనియన్స్ అయితే మంచిగా వేగాలనేసి ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల మన ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి. చూడండి, ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ బాగా వేగాలి, ఎందుకంటే మనం పేస్ట్ ఏది యాడ్ చేయము కాబట్టి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడేమో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుంది అయితే వేసుకోండి. మన నాన్ వెజ్కి ఎప్పుడని ఫ్రెష్గా దంచుకుందే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అయితే ఇలానే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మన ముక్క అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. అలానే మసాలా అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది. చూడండి, ఇక్కడ నేను హై ఫ్లేమ్లోనే అయితే వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఇక్కడ కనుక మీరు వేయించుకుంటే వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది, అందుకని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అలానే ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలానే 3 పచ్చిమిర్చి మధ్యన కట్ చేసుకొని ఇలానే వేసేయాలి. పచ్చిమిర్చి వేయడం వల్ల కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, వేసుకున్నాక మరలా కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మూత పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, వాటర్ అనేది రిలీజ్ అయింది. వాటర్ కొద్దిగా రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కలుపుకున్న తర్వాత చూడండి, చికెన్ మొత్తం ఈ వాటర్లోనే కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు ఈ కర్రీకి అయితే. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత అడుగేమైనా అంటుతుంది కాబట్టి దగ్గరుండి వేయించుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మరలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా కాస్త వాటర్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే ఇక్కడ వేసుకున్నాను. చికెన్ మసాలా వేసాక బాగా కలుపుకోవాలి. చివరిగా చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట, అందుకే ముందుగా ఎప్పుడు వేయకూడదు.
చివరిగా వేసుకోవాలి. చూడండి కింద అడుగు ఏమైనా అంటుకుంటుంది అనేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మన చికెన్ అనేది 80% అయితే కుక్ అయిపోయింది. చూడండి వాటర్ అనేది మనం ఇక్కడ అస్సలు వేయలేదన్నమాట. 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ ఏమైనా టేస్ట్ చేసుకొని చూసేయండి. సాల్ట్ కారం మీకు ఇక్కడ సరిపోయిందో లేదో చూడండి. మొత్తానికి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది కదా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ కర్రీ ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.